డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పిఎస్కు తరలించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్పై కేసు నమోదైంది. బాల్క సుమన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక నాంపల్లి పోలీసులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది పోలీస్ స్టేషన్కు. ఆల్మోస్ట్ బొగ్గుగని కార్మికుల సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆనంద్ ఫిర్యాదుతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, ప్రస్తుతం నాంపల్లి పిఎస్కు తరలించారా బాల్క సుమన్ను? మాజీ ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ని తెలంగాణ భవన్ దగ్గర ఏదైతే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారో అయితే అక్కడి నుంచి నేరుగా నాంపల్లి పిఎస్కి అయితే తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా బాల్క సుమన్పై ఇప్పటికే ఇటు నాంపల్లి పిఎస్లో కూడా కేసు కూడా నమోదైంది. అయితే ముఖ్యంగా ఏదైతే గతంలో ఏదైతే సింగరేణికి సంబంధించి చాలా వివాదాల వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్పై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసు నేపథ్యంలోనే బాల్క సుమన్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే 326 of G, 351 of 3, 353 of 1 of B, రెడ్ విత్ 55, అలాగే రెడ్ విత్ 61 of 2 of A, BNS 4 PDPPA కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే బాల్క సుమన్పై నాంపల్లి పోలీసులకు ఆనంద్ అనే వ్యక్తి ఏదైతే ముఖ్యంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బొగ్గు గని కార్మికుల సమావేశంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు అయితే అందడంతో కూడా ప్రస్తుతం బాల్క సుమన్పై కేసు అయితే నమోదు చేసి ఏందైతే సింగరేణిని తగలబెట్టండి, అలాగే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఆఫీసులను కాలబెడదామంటూ కూడా చాలా వివాదాల వ్యాఖ్యలు ఏదైతే బాల్క సుమన్ చేసిన నేపథ్యంలోని ఇటు బాల్క సుమన్పై కేసు అయితే నమోదైంది. అయితే 3 రోజుల నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు బాల్క సుమన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ సింగరేణికి సంబంధించి రాష్ట్ర రోకోలు చేయాలి, రైలు రోకోలు చేయాలి, రైలుని తగలబెట్టాలంటూ కూడా చాలా వివాదమైన వ్యాఖ్యలు బాల్క సుమన్ చేయడంతో కూడా ఇటు ఏదైతే బాల్క సుమన్పై కేసు కూడా నమోదైంది. అయితే ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా బాల్క సుమన్ ఏదైతే తెలంగాణ భవన్లోనే ఉంటున్నారో అయితే 3 రోజుల నుంచి కూడా పోలీసులు ఏదైతే బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ముఖ్యంగా ఈరోజు ఉదయం బాల్క సుమన్ తెలంగాణ భవన్లో ఉన్న సమయంలోనే పోలీసులు అయితే అక్కడికైతే చేరుకున్నారు. అయితే అక్కడ చేరుకున్న తర్వాత కూడా ఇటు అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఏదైతే తెలంగాణ భవన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టయితే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీఎం డౌన్ అంటూ కూడా ఏదైతే నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నాటకీయ పరిణామాల మధ్య బాల్క సుమన్ కొద్దిసేపటి క్రితం ఏదైతే ముఖ్యంగా నాంపల్లి పిఎస్కి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా సింగరేణికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఇటు బాల్క సుమన్ అయితే అరెస్ట్ చేశారు. అయితే అరెస్టు ముందు కూడా మీడియా పరంగా కూడా ఇటు బాల్క సుమన్ మాట్లాడారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే తమపై కేసులు నమోదు చేస్తుందో గతంలో కూడా తనపై కేసు నమోదు చేసినప్పుడు కూడా 16 రోజులు జైల్లో ఉన్నాను, కానీ జైల్లో నాకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు, చలికాలంలో నన్ను జైల్లో పెట్టారు, అయితే కనీసం దుప్పటి కూడా ఇవ్వలేదంటూ కూడా ఇటు బాల్క సుమన్ చెప్పిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా
విధంగా ఏదైతే తమపై కేసులు నమోదు చేస్తుందని, అలాగే మరొక పక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రశ్నించినందుకు కూడా తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఇటు ఏదైతే బాల్కా సుమన్ చెప్తున్న పరిస్థితి ఉందో. అయితే ఆ మీడియా సమావేశం తదనంతరం కూడా ఇటు బాల్కా సుమన్ నాంపల్లి పోలీసులు ఏదైతే పోలీసు వెహికల్ ఎక్కించుకొని నేరుగా నాంపల్లి పిఎస్కి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి వరకు కూడా ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ తదనంతరం బాల్కా సుమన్ను కోర్టులో హాజరుపరుస్తారు లేదనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.